అన్ని దినాలు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి, జీవించాలి అంటే ఈ యొక్క మోషే ఏ రీతిగా అయితే నియమ నిబంధనలతో ముందుకు సాగాడు, అటువంటివి మనం పాటించినప్పుడు మనము దీర్ఘాయుష్మంతుడుగా జీవిస్తామని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. దీర్ఘాయుష్మంతుడుగా మనము పెద్దలు ఏ రీతిగా అయితే మనల్ని ఆశీర్వదిస్తారో మన దేవుడు కూడా ఆ రీతిగానే ఆయుష్వంతుడు దీర్ఘాయుష్వంతము మనకి ఇస్తాడు. ఎప్పుడంటే మొదటగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రుల్ని పట్టించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గరికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లెక్క లేదు, ఈ రోజుల్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, ఈ రోజుల్లో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చూసుకోవాలని వారికి ఆశ లేదు. ఎంతసేపటికి నా పిల్లలు నా భార్య బాగుంటే చాలు అని చెప్పి ఎంతో మంది కుమారులు కుమార్తెలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి కుటుంబాన్ని వారే చూసుకుంటున్నారు. వారి కుటుంబంలోనే వాళ్ళ తల్లిదండ్రులు భాగమని వారు ఎరుగవారు. ఎంతో మంది తల్లిదండ్రులు పట్టించుకోక, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ పొందలేక వారిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అన్నమాట. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది అనమాట. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడివి కావు. ఈ దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే మొదటిగా మనము మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇచ్చినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు. నువ్వు పనికిరాని వారిగా ఉన్నప్పుడు నేను పనికొచ్చే పాత్రగా వాళ్ళు తీర్చిదిద్దారు. నువ్వు పనికిరానిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పనికిరానిగా ఉన్నప్పుడు నిన్ను చదివించి నిన్ను పెద్ద చేసి నీకు ఒక మార్గాన్ని చూపించి నీకు కావాల్సిందంతా వారు సమకూర్చి వారికి కావాలి, నీకు ఏదైతే నువ్వేదైతే కోరుకుంటావు అది నీకు ఇచ్చేవాళ్ళే తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు మనము సన్మానించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన ప్రేమ మనం ఇవ్వకపోతే దీర్ఘాయుష్మంతుడిగా మనము ఉండలేము అన్నమాట. దేవుని వాక్యం